కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభు మాట్లాడినట్లుగా, చెప్పినట్లుగా ఈ రోజున ఆయన బలలో చేయి వేస్తున్న మనకు ఆయన జ్ఞాపకం ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బలలో చేయి వేస్తూ ఉంటుండగా, పాలు పొంగులు పొందుతూ ఉంటుండగా మాకు తోడుగా ఉండండి. నీ మరణమును పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి. నువ్వు మరలా త్వరగా రానయ్యున్న దేవుడు అని నమ్ముతూ ఉన్నావు అయ్యా. మా కొరకు నీ శరీరము ఎంతగా నలగొట్టబడిందో, ఈ రొట్టెగా మలచబడి, రొట్టెగా మార్చబడి మా మధ్యకి ఎంతగానో నాయన అయ్యా మీరు ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము కూడా నీ యొక్క బలలో పాల్పొంగులు పొందుతూ ఉంటుండగా నాలో మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి భక్తిని నాయన అయ్యా నీకే స్తోత్ర, దైవభక్తిని కలిగి ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శరీరము అనబడినటువంటి రొట్టెను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. శబ్దం దగ్గరగా ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మీ ఎడమ చేతిలో కుడి చేయి వేసుకుందాం. పెద్ద మోకాళ్ళు వేద్దాం. అందరూ కూడా నీ చేతిలో రొట్టెను నేనయ్యా ఇరువు, రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు. ఆశీర్వదించు యేసయ్యా, స్తోత్రం. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ శరీరము అనబడిన రొట్టెను భుజించుచుండగా మాకు సహాయం చేయండి. నాలో మాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను, దుష్ట సాంగత్యాన్ని విడిచి నీతో మమేకమై నీ సహవాసము కలిసి ఉండే కృపను మాకు ఇమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కళ్ళగెత్తుకొని హృదయపూర్వకంగా యేసు ప్రభు వారి యొక్క శరీరం అనబడిన రొట్టెను భుజిద్దాం. పరిశుద్ధానికి వందనాలు. భుజించుచుండగా సహాయం చేయండి. మరియు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మొదటిగా నీ శరీరం అనబడినటువంటి రొట్టెను భుజించడానికి కృప చూపించారు అయ్యా. నీ యొక్క రక్తము అనబడినటువంటి ద్రాక్షారసాన్ని పానము చేస్తూ ఉంటగా మాకు సహాయం చేయండి. మాలో ఉండేటువంటి ప్రతి వ్యతిరేకతను తొలగించండి. నీ సన్నిధానంలో క్రమముగా ప్రేమ కలిగి సువార్తను ప్రకటించే కృప మాకు ఇవ్వండి. అటు ఇటు చల్లా చెదిరైపోకుండా నాయన నీ సన్నిధానములో బంధం కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ రక్తము అనబడిన ద్రాక్షారసమును మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభుల వారి యొక్క రక్తం అనబడినటువంటి ద్రాక్షారసం
మీ మధ్యకు వస్తుంది కనుక అందరూ కూడా మీ ఎడమ చేతిలో కుడి చేసుకుందాం, పాడదాం. యేసు రక్తము 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 ద్రాక్ష పండుల తొట్టులో వేయబడి త్రొక్కితే పిప్పి చేయబడి దానిలో ఉండేటువంటి రసమంతా కూడా మనం ఏ రీతిగా అయితే దాన్ని పట్టుకొని త్రాగుతూ ఉన్నామో, యేసు ప్రభుల వారి శరీరం అంతగా దున్నబడింది, అంతగా త్రక్కబడింది, అంతగా నలగొట్టబడింది. మనందరి కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసు ప్రభు కార్చాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని మందిరానికి రాలేనటువంటి వారిగా ఉన్నామంటే యేసు ప్రభుల వారు చేసిన సేవ మనం చేస్తున్నావా? మనుషులకు ఇష్టమైన సేవ మనం చేస్తున్నావా? ఎవరో ఇష్టాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నావేమో, వారు కోరుకున్న